ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 100 రోజుల నీటి సంరక్షణ కార్యక్రమంలో సాగునీటి సంఘాల అధ్యక్షులు రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల సమీపంలో అమ్మోరితోపు వద్ద సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో ఇరిగేషన్ సెంట్రల్ ఛానల్ పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనులు ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 6 నుండి జూలై 5 వరకు జరిగే ఈ కార్యాచరణలో భాగంగా ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి నీటి భద్రతపై ప్రజలను భాగస్వాములు చేయాలని ఆమె కోరారు. నీటిని పొదుపుగా వాడుకుంటూ ఆయకట్టలోని చివరి పొలానికి సాగునీరు అందేలా చూడటం మన అందరి బాధ్యత అని, కాలువల్లో స్టీల్ క్లియరెన్స్ పనులు చేపట్టి నీటి ప్రవాహాన్ని వేగవంతం చేయాలని ఆమె సూచించారు. ముఖ్యంగా పెన్నా డెల్టా పరిధిలోని కాలువలు, షట్టర్ల మరమ్మతులు పూర్తి చేసి చెరువు కట్టలను బలోపేతం చేయడం ద్వారా భూగర్భ జలాల పెంపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కోవూరు నియోజకవర్గంలో ఇప్పటికే విపిఆర్ ఫౌండేషన్, ఎఫ్డిఆర్ నిధులతో చాలా వరకు పూడికతీత పనులు పూర్తి చేశామని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు మండలాలకు చెందిన సాగునీటి సంఘం అధ్యక్షులు, తెలుగుదేశం మరియు కూటమి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అట్లా చేయాలి ఎందుకంటే మనం పెన్నారెడ్డి చైర్మన్ అందరు డీసీలు అందరూ అట్లా తోలి కాబట్టి చాలా బాగా చేయాలి. అంటే మనకు కూడా ఈ కాలువలు ఈ నీళ్ళే కదా ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గత 4 రోజుల క్రితం నీటి భద్రత, అలాగే నీటిని ఎలా సంరక్షించుకోవాలి, చివరి ఆయకట్టు వరకు మనకి నీళ్ళు ఎలా రావాలి, కాలువలు ఎలా పూడికి తీయాలి, ఇవన్నీ కూడా దానికోసం ఒక 100 రోజుల ప్రోగ్రాం ఒకటి పెట్టారు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా కాలువలు మనం సరిచేసుకొని మనకొచ్చే నీళ్లు, మనకున్న నీళ్లు వృధా పోకుండా వాటిని సరిగా ఉపయోగించుకోవడం గురించి ఈ 100 రోజులు కూడా ప్రతి ఒక్కరూ దాని మీద పనిచేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా సాగునీటి సంఘాల అధ్యక్షులకి అందరికీ కూడా చెప్పడం జరిగింది. దీని గురించి, సాగునీటి గురించి భద్రత వహించాలి అని చెప్పి, అదేవిధంగా కాలువలో ప్రవాహానికి ఏమైనా కానీ అడ్డు ఉన్న వాటినన్నిటినీ తీసేసి ఎవరికి ఎక్కడైతే మనం కాలువలు తవ్వాలి అని చెప్పామో ఆ కాలువలు చాలా క్లీన్గా, నీట్గా తవ్వాలి అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే చూసాం ఇక్కడ మనము చాలా, మీరు కూడా విజువల్స్ తీసుకోవడం జరిగింది. శివరామన్నోళ్ళు, అలాగే డీసీ హరికృష్ణ, అలాగే కోవూరు డీసీ అన్న పేరు గోపి, రమణారెడ్డి, డీసీ గోపి అందరూ కలిసి కూడా ఈ కాలువలు చాలా బాగా చేయడం జరిగింది. అలాగే ఏప్రిల్ 6 నుండి జూలై 5 వరకు ఈ 100 రోజులు కూడా ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘాల నేతలు ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనల్ని కోరడం జరిగింది. అందువల్ల దీనికి ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా కావడంతో రైతులు మీరందరూ చూశారు. ఇప్పుడు రైతులకి అందరికీ సుమారు నాకు తెలిసి అయితే 4.5 పుట్ల వరకు పండడం జరిగింది రబీ సీజన్లో. ప్రతి ఒక్కరికి కూడా మొత్తం ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లోనే ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు పడడం కూడా జరిగింది. ఎక్కడ కొంచెం చిన్న చిన్న సమస్యలున్నా అవన్నీ కూడా అధికారులు, మంత్రులు, నాయకులు అందరూ కలిసి రైతుల పక్షాన్ని నిలబడి రైతులకి న్యాయం చేశారు. మరోసారి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది రైతు ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి కూడా నిరూపించుకోవడం జరిగింది. అలాగే ఇప్పటికీ కోవూరు నియోజకవర్గం పరిధిలో విపిఆర్ ఫౌండేషన్ కానీ ఎక్కడైనా కొరవలుంటే గవర్నమెంట్ తవ్వలేని చేయలేనిది ఎక్కడైనా ఉంటే అది మనం చేస్తున్నాం. అక్కడ శాంక్షన్ కానాటి తప్పకుండా విపిఆర్ ఫౌండేషన్ ఇప్పటికి కూడా కాలువలు చేస్తుంది. అలాగే ఎఫ్డిఆర్ నిధులతో కూడా చాలా కాలువలు మనం చేసుకోవడం జరిగింది. అలాగే సాగునీటి సంఘాలు చొరవ తీసుకుని నీటి భద్రతకు సంబంధించి ప్రజలను కూడా భాగస్వాములు చేసుకోవాలని చెప్పి రైతులందరినీ కూడా మీరు భాగస్వాములు చేసుకొని కలుపుకొని గ్రామాల్లో అవగాహన సదస్సులు చెప్పి మనం ఈ కాలువ తవ్వుకుంటే మనకి ఇక్కడ దాకా ఈ నీళ్లు
పారుతాయి, మీకు అందరూ లాభపడతారు దీనివల్ల అని చెప్పి అవగాహన సదస్సులు కూడా గ్రామాల్లో జరగాలని, ప్రతి గ్రామంలో ఆ గ్రామ నాయకులు ముఖ్యంగా మన కూటమి నేతలు అందరూ కలిసి తెలియని వాళ్ళకు కూడా తెలిపి దాన్ని సరిగ్గా చేయాలని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకున్నాను. అలాగే నీటి సంరక్షణకు సైనికుల్లాగా పనిచేయాలి. పెన్నా డెల్టా పరిధిలో ఉన్న ప్రతి కాలువ, వాటి షట్టర్లు అన్నీ కూడా పటిష్టపరచుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ 100 రోజుల కార్యక్రమాన్ని నీటి సంఘ అధ్యక్షులు, రైతులు, అలాగే స్థానిక నాయకులు, ప్రజలు అందరూ కలిసి దీన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి రాబోయే రోజుల్లో మీకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందే విధంగా మీరందరూ కలిసి పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఎఫ్డిఆర్ కింద 20 కోట్లు వచ్చింది. అవే ఎఫ్డిఆర్వే ఇవి ఇప్పుడు చేస్తున్నాం మనం. నీళ్లు అంటే మనం అంతకు ముందు కాలువలు తీసుకొని ఉన్నాము, మళ్ళీ నీళ్లు ఉన్నప్పుడు తీస్తే అవి సరిగ్గా రావని చెప్పి నీటి సంఘ అధ్యక్షులు, రైతులు అందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు నీళ్లు లేని టైంలో ఆ పనులు ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఎఫ్డిఆర్ పనులు 20 కోట్లు మనకు వచ్చాయి. దాంతో ఇప్పుడు అన్ని మండలాల్లో కూడా మీరు వెళ్ళి చూస్తే ఎక్కడైనా కూడా ఇటుపక్క విడవలూరు, కొడవలూరు, బుచ్చి, కోవూరు, ఇందుకూరుపేట అన్ని దగ్గరలో కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. దీనికన్నా ముందు మీరే స్టార్ట్ చేస్తారు. ఎఫ్డిఆర్ కన్నా ముందు స్వతంత్రంగా వీపీఆర్. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.